అంటే జిమ్ మనం నేర్చుకునేటప్పుడు కొంచెం హార్మోన్ చేంజెస్ వచ్చేసి అబ్బాయిలు అమ్మాయిలాగా అవ్వడము, కొంచెం ఆ ఫీలింగ్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని కొంతమంది అంటుంటారు, వింటుంటాం మనము. ఇది ఎందుకు అవుతుంటది? ఇది అపోహ అండి. జిమ్ చేయడం వల్ల అండి అబ్బాయి ఇంకా అబ్బాయిలా తయారవుతాడండి, అమ్మాయి ఇంకా మంచి అమ్మాయిలా తయారవుతుంది. ఓకే అండి, మీకు ఎవరు అని ఉండొచ్చు ఇలా చేయడం వల్ల అమ్మాయి అబ్బాయిలాగా, అమ్మాయి అబ్బాయిలాగా ఇట్లా హార్మోన్ చేంజ్ అంటే అసలు అది కాన్సెప్టే లేదండి. ఓకే అండి, మేబీ ఆ జెంటికల్లీ ఉండడం వల్ల అయి ఉండాలి తప్ప జిమ్ కి దానికి సంబంధం లేదండి. ఇంకా హెల్త్ మంచిది, అబ్బాయిలకి ఇంకా టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి జిమ్ చేయడం వల్ల. టాప్ 3 ఫిట్నెస్ అపోహలు ఏంటి సార్? టాప్ 3 ఫిట్నెస్ అపోహలు అండి, జిమ్ చేయడం వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి అంటారు సార్ అండి. చాలా పిచ్చి మాట అండి అది. జిమ్ చేయడం వల్ల అండి టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి. ఓకే, ఇంకా పెరుగుతాయి, ఇంకా దాని గ్రేడింగ్ కూడా చాలా హై ఉంటుంది. ఓకే, రెండోది, ఇప్పుడు జిమ్ చేసినంతసేపు ఒళ్ళు వస్తుంది అంటారు, ఆపేస్తే కండలు పోతాయి అంటారు సార్. అది జిమ్ చేసినంతసేపు కండలు వస్తాయి అంటారు, ఆపేస్తే కండలు పోతాయి అంటారు సార్ అండి. అది కూడా పిచ్చి మాట అండి. ఓకే అండి, తినేసి కూర్చుంటే ఎవరికైనా ఒళ్ళు వస్తుందండి, అది జిమ్ చేసినా జిమ్ చేయకపోయినాయండి. ఓకే ఓకే, మూడోది ఏంటంటే జిమ్ చేస్తే పెనిస్ చిన్నగా అయిపోద్ది అంటారు చూసారండి. అది కూడా చాలా చాలా పిచ్చి మాట అండి. అది ఇది చాలా వరకు విన్నామండి, జిమ్ వాళ్ళకు పెన్నిస్ చాలా చిన్నగా ఉంటుంది అని వినడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం? అంటే చాలా వరకు మీరు జిమ్ బాడీస్ అన్ని మేము స్టేజ్ మీద చూస్తుంటాం కదా, పెద్దగా ఉంటాయి జిమ్ బాడీస్ అన్ని, కానీ చూస్తే అసలు పెన్నిస్ ఎక్కడ ఉందో కూడా అర్థం కాదు. అంటే ఇంత బ్యాచెస్ పెడతారు కదా నెంబర్స్, అంటే చాలా మందికి అదే అనుకుంటారు, అసలు పెన్నిస్ ఉంటుందా లేదా చిన్నగా ఉంటుందా అని అంటుంటారు. దీని మీద ఏమంటారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ అండి, నార్మల్ మనుషుల కన్నా జిమ్ చేసే వాళ్ళ ఆకారం పెద్దగా ఉంటుంది నార్మల్ మనుషుల కన్నా. ఓకే అండి, ఆ పెద్దగా ఉన్నప్పుడు ఏంటంటే అండి వాళ్ళ ఆకారానికి అది మేబీ చిన్నగా కనిపించవచ్చు వేరే వాళ్ళతో అది. ఓకేనా, వేరే బక్క పర్సనాలిటీకి అది అట్లా అనిపించవచ్చేమో, కానీ ఇప్పుడు పెద్ద ఆకారాలకి అది కూడా మీకు చిన్నగా కనిపించవచ్చు. ఓకే అండి, ఓపెన్ గా జెన్యున్ గా చెప్తాం కదండి, ఇప్పుడు ఎవరో కూడా ఎవరిది లాగి చూడరు, చూస్తే తెలుస్తుంది. అది అపోహ అండి చెప్తున్నా కదా, దానికైతే సంబంధం ఉండదు. మామూలుకి ఎలా ఉంటుందో జిమ్ చేసే వాళ్ళు కూడా అలాగే ఉంటుంది. అండ్ కొంతమంది జిమ్ చేసే వాళ్ళకు స్టెమినా కూడా అంత ఉండదు, సెక్స్ ఫీలింగ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయని చెప్తుంటారు. ఇది నిజమేనా? యాజ్ జిమ్ ఫిట్నెస్ ట్రైనర్ మీరు ఏమంటారు? నార్మల్ వ్యక్తి కన్నా ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారండి, ఓకే అండి, నార్మల్ గా సెక్సువల్ లైఫ్ లో చాలా బాగున్నారు అనుకోండి, జిమ్ చేయడం వల్ల సెక్సువల్ లైఫ్ ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు. ఓకే అండి, ఇంకా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది నన్ను అడిగితే. ఓకే అండి, అది కూడా పెద్ద అపోహ అండి. చాలా మంది ఐసీఎన్ అంటుంటారు కదా, ఇది ఐసీఎన్ అనే కాంపిటీషన్ ఇండియాలో హైయెస్ట్. ఐసీఎన్ గురించి అండి, ఇప్పుడు ఐ కంపీట్ నేచర్ అంటారు కదండి, ఈ ఐసీఎన్ గురించి ఇండియాలో అయితే కనుక అండి దానికి అంత గవర్నమెంట్ గుర్తింపు అయితే లేదండి. మరి బయట మన దేశంలో కాకుండా మిగతా దేశాల్లో ఐసీఎన్ వాల్యూ నాకు తెలియదు. మన దేశంలో అయితే కనుక గవర్నమెంట్ రిజిస్టర్ చేసిందండి. ఓకే అండి, ఎఫెక్ట్ అయింది అంటారు చూసారండి, గవర్నమెంట్కి సంబంధించింది అసోసియేషన్ వచ్చేటప్పటికండి ఐబీబీఎఫ్ అండి, ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్. ఓకే అండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు చేసిన సంస్థ. ఈ ఐబీబీఎఫ్ అనేది మీకు చాలా వాల్యుబుల్, అంటే స్పోర్ట్స్ కోటాలో జాబులకు కానీ దేనికన్నా సరే ఐబీబీఎఫ్ అనేది వాల్యుబుల్ అండి. ఇది కాకుండా ఇంకా ఈ ఐసీఎన్ అంటే అసలు ఇప్పుడు ఈ ఐసీఎన్ పట్టుకుని మీరు స్పోర్ట్స్ కోటాలో జాబ్కి వెళ్ళిన ఇలా పట్టుకుని నాకు ఇలా స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఇవ్వండి అంటే పిచ్చోని చూసినా చూస్తారండి. కేవలం ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా నేను మెడల్ కొట్టేసా అని డప్పు. ఓకే అండి, దానికోసం మాత్రమే ఐసీఎన్ లేపుకుంటున్నారు, కానీ ఐసీఎన్కి అయితే అంత స్టఫ్ లేదండి. ఐసీఎన్ అంటే ఏంటిదండి? ఐ కంపీట్ నేచర్. ఓకే, ఐ కంపీట్ నేచర్. ఇది మన ఇండియాలో నో యూజ్. మన ఇండియాలో అసలు స్పోర్ట్స్ కోటాలు అయితే అండి మిమ్మల్ని పిచ్చోని చూసినట్టు చూస్తారు, ఈ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే నో యూజ్ అండి. మన ఇండియాలో అయితే కనుక అంత గుర్తింపు అయితే లేదండి. మరి బయట దేశాల్లో నాకు తెలియదు.